అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే చేనేతలు ఎక్కువగా ఇక్కడ ఆధారపడి ఉంటారు, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో వాళ్ళు పనిముట్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 14-19లో అనేక సంక్షేమ పథకాలు కూడా చేనేతలకు ఉండేటివి, అవన్నీ తీసేసి నేతన్న నేస్తం అని ఒకటి ఇచ్చి, ఆ నేతన్న నేస్తం వల్ల నేతన్నలు కాకుండా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారు. మరి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి చేనేతలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు మన పెనుగొండ నియోజకవర్గం సోమందపట్నం మండలంలోని వీవర్స్కు మళ్ళీ వాళ్ళ కులవృత్తి మొదలు పెట్టుకోవడానికి కోసం ఇక్కడ జాకార్డ్ మిషన్స్ 90% సబ్సిడీతో ఈరోజు అందజేశాం. సుమారుగా 164 మందికి, మొదటి విడతగా 80 మందికి, రెండో విడతగా మిగతా 80 మందికి ఈరోజు ఇక్కడ స్టాండింగ్ ఫ్రేమ్తో పాటు జకార్డ్ మిషన్ విత్ మోటార్తో పాటు ఈరోజు ఇక్కడ అందజేశాం. వాళ్ళు కూడా వీవర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో మాట చెప్పామో ఆ మాట ప్రకారం జిఎస్టీ రీఎంబర్స్మెంట్ కూడా డిస్కషన్ జరుగుతుంది. ఒక పక్క 200-300 కరెంటు, ఉచిత కరెంట్ అన్న ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టారు. దగ్గరలో అది కూడా చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఇప్పటికి మేము ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళు తయారు చేసిన వస్త్రాలన్నింటినీ సేల్ చేసుకోవడానికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కొత్త డిజైన్స్ ఎలా చేయాలి, ఆ కొత్త డిజైన్స్కి ట్రైనింగ్ కూడా మేము అందజేసామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ప్రధానమంత్రి సూర్యఘర్, ఎందుకంటే ఇప్పుడు కరెంటు పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటి మీద కూడా సోలార్ పెట్టుకోవాలి, దానికి కావాల్సిన సబ్సిడీలు కూడా మనం అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము 3 మెగావాట్లు పెట్టుకుంటే సుమారుగా 1,78,000 దాకా అవుతుంది. ఆ 78,000 సబ్సిడీ ఇస్తాం. మిగతా ₹1,00,000 కూడా వితౌట్ షూరిటీ బ్యాంక్ లోన్ ద్వారా అర్ధ రూపాయికే లోన్ ఇంట్రెస్ట్తోనే మనం అందజేస్తాం. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఈ ప్రాంతాన్నే సోమందపల్లినే ఎన్నుకున్నాం. ప్రజలందరూ దీన్ని సహకరించాలి. ఇది 100% సక్సెస్ అయితే మనకి ప్రైజ్ మనీ కూడా ₹1,00,00,000 వస్తుంది. ఆ ₹1,00,00,000 మన పంచాయతీకి ఉపయోగపెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడున్న సోమందపల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్, గత ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చినాక థ్రిఫ్ట్ ఫండ్ కూడా ₹5 కోట్ల నేనే రిలీజ్ చేశానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ చేనేతలకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అవసరం అనుకున్నప్పుడు ఇక్కడ క్లస్టర్ అడిగారు. మొన్ననే సెంట్రల్ నుంచి కూడా మన హ్యాండ్లూమ్స్ మినిస్టర్ వచ్చారు, ఆయన్ని కూడా 10 క్లస్టర్లు అడిగాం. 10 క్లస్టర్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.